బయట ఎక్కడ చూసినా ఈ ఉసిరిగ్గలు కనిపిస్తా ఉన్నాయన్నమాట. అందుకనేసి మా హస్బెండ్ ఈ ఉసిరిగ్గలు తీసుకొనొచ్చి వీటితో ఒక రెసిపీ చేస్తానన్నాడు. అందుకనేసి కొంచెం తీసుకొనొచ్చామనమాట. ఒక 20 రూపీస్‌కి అలా. వీటిని నీట్‌గా వాష్ చేసుకొని ఇలా పెట్టుకున్నామనమాట. పచ్చిమిర్చి అలాగే ఉసిరికాయని. తర్వాత ఉసిరికాయని ఈ విధంగా చుట్టూతా ఒక 3, 4 కాట్లయితే ఇవ్వాలి ఈ విధంగా. తర్వాత పచ్చిమిర్చిని కూడా మిడిల్‌కి కట్ చేయాలనమాట లైన్‌గా. ఇవి పెట్టేటప్పుడు నాకొద్దు ఓన్లీ నీకు మాత్రమే చేసుకో అని చెప్పా నేను. ఎందుకంటే నేను ఎప్పుడు పచ్చి ఉసిరికాయ తింటా గానీ ఇట్లా నానబెట్టుకొని, ఊరబెట్టుకొని అట్లా ఎప్పుడూ తినలేదనమాట. తర్వాత స్టవ్ పైన బాగా వేడిగా నీళ్లు కాంచామనమాట. కాంచిన తర్వాత వాటిల్లో ఈ ఉసిరికాయలని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాము. ఇందులో పసుపు యాడ్ చేసాము. తర్వాత ఈ వాటర్ అంతా బాగా కూల్ అయ్యేంత వరకు అలాగే వదిలేసేయాలి వీటిని. వేడి నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంటాయి కదా, కాబట్టి కొంచెం సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. తర్వాత వీటన్నిటిని ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకపోతే గాజు డబ్బాలో కానీ వేసుకోవాలి. ఫస్ట్ డబ్బాలో కల్లుప్పు వేసేసి తర్వాత ఈ కాయలన్నీ వేసేసాం అనమాట. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా బాగా ఒలిచేసి కొన్ని అయితే వేసుకున్నాం అనమాట. జస్ట్ శాంపిల్కి చేస్తూ ఉన్నాం కదా, అందుకనేసి కొన్నే చేసాము. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ఈ వాటర్ని వేసేసుకోవాలి. మనకు కావాలంటే క్యారెట్, ముల్లంగి, కివి అన్నీ వేసుకోవచ్చు. తర్వాత ఒక గరిట వెనిగర్ కూడా వేసాను. వెనిగర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మా దగ్గర ఉంది, అవైలబుల్ ఉంది కాబట్టి వేసుకున్నాం అనమాట. ఒక 2 డేస్ తర్వాత నేను దీన్ని ఓపెన్ చేస్తూ ఉన్నా. 2 డేస్ వరకు అస్సలు ఓపెన్ చేయలేదనమాట. జస్ట్ అట్లా మిక్స్ చేసి పెడతా ఉన్నాం మూపేసి. తీసి స్మెల్ చూస్తే ఘాటుగా ఉంది అసలు. నార్మల్‌గా ఉసిరికాయలు తెచ్చుకున్నామనుకోండి కొన్ని రోజులకి చెడిపోతాయి అవి. ఒక 3, 4 డేస్ ఉంటాయి అంతే మ్యాక్సిమం. అదే ఇట్లా ఊరబెట్టుకున్నామనుకోండి ఎన్ని నెలలైనా కూడా అస్సలు చెడిపోవంట. ఉసిరికాయ అయితే హెల్త్‌కి చాలా మంచిది. రోజు ఒకటి తిన్నామనుకోండి హెయిర్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. కానీ పచ్చి తినాలంటే చాలా వరకు తినరు. తిన్నా కూడా కొంచెం తినేస్తారు, తర్వాత వదిలేస్తారు. కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎంత ఇష్టంగా తిన్నానో నిజంగా. రోజుకి 2, 3 తిన్నానన్నమాట. నేను ఇలా ఊరబెట్టుకొని ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట తినడం. చాలా బాగుంది టేస్ట్ అయితే. నిజంగా ఒకటేం రెండైనా తినొచ్చు. ఇందులో ఉసిరికాయలతో పాటు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కూడా వేసాం కదా, వాటిని పెరుగన్నంలోకి అలా తిన్నామనుకోండి ఇంకా బాగుంది టేస్ట్. నిజంగా ఉసిరికాయ అయితే ఇలా అయితే ఖచ్చితంగా రోజు 2 అయినా తింటా నేను. ఇందులో చాలా వేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. సేమ్ ఇదే ప్రాసెస్లోనే క్యారెట్, ముల్లంగి అలాగే కీరకాయ అలాంటివి చాలా వేసుకోవచ్చు. అల్లం ముక్కలు అలాంటివన్నీ కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది నిజంగా.